శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 197వ భాగము. శ్రీరాముని ఆదేశాన్ని పురస్కరించుకుని సుగ్రీవుడు ముఖ్యమైన వానర వీరులను 4 దిక్కులలో పంపడానికి నిశ్చయించుకున్నాడు. తూర్పు దిశ. ముందు వినతుడనే సేనానాయకుని అతని అనుచరగణంతో తూర్పు దిశకు పంపడానికి నియోగించాడు. వినత, నీవు సమయానుకూలంగా కార్యాకార్య వివేకం కలవాడవు. సూర్యచంద్రాంశలతో జన్మించిన 1,00,000 మంది వానరులను తీసుకొని తూర్పు వైపు వెళ్ళు. తూర్పు దిశలో భాగీరథి, సరయు, సింధు నదులు, సోనా నది, మహి, కలామహి నదులు ప్రవహిస్తాయి. బ్రహ్మవర్తము, మాల, మాళవ, విదేహ, కాశీ, కోసల, మగధ, మహాగ్రామ, పుండ్ర, వంగదేశాలు ఉంటాయి. ముఖ్యంగా వింధ్య హిమాలయాల మధ్య తూర్పు దిశలో ఉన్న ప్రాంతమంతా నీ అన్వేషణకు తగిన స్థలము. కొన్ని నగరాలు, పర్వతాలు సముద్రము లోపల ఉంటాయి. వాటిలో కూడా సీతను అన్వేషించాలి. మంధర పర్వతము యొక్క అగ్రభాగంలో వెతకాలి. అక్కడ చెవులు లేనివారు, పెదవులపై చెవులు కలవారు, అయోముఖులు, ఏకపాదులు, మనుష్యులను తినేవారు, బంగారు రంగు గలవారు, పచ్చి చేపలను తినే కిరాతులు, వ్యాఘ్రముఖులు ఉంటారు. ఈ ప్రాంతం దాటితే యవద్వీపం వస్తుంది. అది బంగారు రంగులో ఉంటుంది. అందువలన దానిని సువర్ణద్వీపం అంటారు. అందులో రత్నాలు రాసులు రాసులుగా ఉంటాయి. అది దాటితే శిఖర పర్వతము ఉంటుంది. దాని శిఖరాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ పర్వతము దేవదానవులకు విహారస్థలంగా ఉంటుంది. ఆ పర్వత గుహలలో సెలయేరుల ప్రక్క సీతను దాచి ఉంచవచ్చు. ఆ పర్వతం దాటితే సోనా నది వస్తుంది. ఆ నదీ జలము రక్తము వలె ఎర్రగా ఉంటుంది. అది దాటితే సిద్ధచారుణుల విహార స్థలము ఉంటుంది. అది దాటితే మహోత్తుంగ తరంగాలతో సముద్రము వస్తుంది. బహుశః ఆ సముద్రము ఇప్పటి బంగాళాఖాతము అయి ఉంటుంది. ఆ సముద్రం లోపల అతికాయులైన రాక్షసులు ఉంటారు. వారు సముద్రము పైభాగంలో విహరించే వారిని, వారి నీడను బట్టి లాగే ఛాయాగ్రహులు. ఆ ప్రాంతం దాటాక సముద్రము అరుణవర్ణంలో భయంకరంగా ఉంటుంది. అక్కడి ద్వీపాన్ని శాల్మలి ద్వీపం అంటారు. శాల్మలి వృక్షం ఉన్నందువలన ఆ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. అక్కడే గరుత్మంతుని నివాసము ఉంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.